ఒకానొకప్పుడు విజయనగరంలో వాతావరణం చాలా దారుణంగా ఉంది. అందువల్ల మోహన్ తోటలో మామిడి చెట్టుకి మామిడి పళ్ళు లేవు, అరటి చెట్లకి అరటి గెలలు లేవు. ఎక్కడికి పోయింది? నాన్న, నాకు అరటి పండు కావాలి, మామిడి పండు కావాలి. పళ్ళ వ్యాపారం తప్ప మోహన్కి రాబడి వచ్చే వేరే మార్గమేం లేదు. అతను కూలి పనులు చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఇంధనం లేకుండా బండి నడవదు. మరి తిండి తిప్పల్లేని మోహన్ ఎంతకని పరిగెట్టగలడు? అర్రర్రర్రర్రర్రే! కొంచెం కొంచెం పొదుపు చేసి ఎందుకయ్యా ఇలా చేసావు? అది నాకు కళ్ళు తిరిగాయి అయ్యా. అరెరే, నీ కళ్ళు తిరిగినందుకు ఇప్పుడు నా కళ్ళు కూడా తిరిగాయి కదయ్యా. ఇక్కడిచ్చి వెళ్ళిపో, కొంచెం కొంచెం పొదుపు చేసి. అయ్యా, మరైతే నా కూలి. అరే, నా పరిస్థితిని అర్థం చేసుకో. నాకు నష్టాన్ని తెప్పించి ఇప్పుడు నువ్వు నా దగ్గరే కూలి అడుగుతున్నావు. నీకో నమస్కారం. కొంచెం కొంచెం పొదుపు చేసి బయలుదేరు. తన విధిరాతకు నొచ్చుకుంటూ మోహన్ ఆకలితో పడుకున్నాడు. అప్పుడు అతనికి ఒక కలొచ్చింది. అదృష్ట దేవత నీ అన్ని ఆశల్ని నెరవేరుస్తారు. వెళ్ళు, ఆ కొండని దాటి ఆ నల్లరాయి దగ్గర వెళ్ళి ధ్యానం చెయ్యి. నీకు మంచిదే జరుగుతుంది. ఆజ్ఞ అయ్యా. తథాస్తు. తనకొచ్చిన కల గురించి బసంతికి చెప్పి తెల్లారగానే మోహన్ బయలుదేరాడు ఆ అదృష్ట దేవతని చూడడం కోసం. విధి వల్ల మోహన్ చాలా విషయాల్ని కోల్పోయాడు. ఇప్పుడు సనగల్ని కూడా కోల్పోవాలా? అందుకు మోహన్ ఏమాత్రం ఒప్పుకోలేదు. నా వేరుశనగలు తినడానికి వేసుకుంటూ వచ్చారా? ఓ, అయితే మీకు ఆకలేస్తుందన్న మాట. ఇదిగోండి, దీన్ని తినండి. ఆకలేస్తోంది, కాని మీ దగ్గర ఉన్న గుప్పెడి శనగలతో మా ఆకలి ఎలా తీరుతుంది? పరిగెట్టే గుర్రాల్ని మోహన్ చాలా చూశాడు. మాట్లాడేదాన్ని మొదటిసారిగా చూస్తున్నాడు. అలా మాట్లాడుతున్నప్పుడు గుర్రాలకి కూడా తెలిసింది అదేంటంటే మోహన్ అదృష్ట దేవతని చూడబోతున్నాడు అని. అప్పుడు ఒక గుర్రం ఇలా అంది, అయితే వాళ్ళకి చెప్పి మా మైదానాన్ని కూడా పచ్చదనంగా మార్చమని చెప్పండి. మోహన్ కంటే ఆ గుర్రాలు ఎక్కువ కంగారు పడుతున్నాయి, ఎందుకంటే ఆ అదృష్ట దేవతని చూడాలని. సరే, వెళ్ళొస్తాను. అయ్, పండ్లు. ఈ నవ్వు శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? అరే, భయపడొద్దు బాబు. నేను పళ్ళు ఇవ్వలేకపోతే ఏంటి, నేను నీడని ఇవ్వగలను కదా. నువ్వు మాట్లాడగలవా? నా దగ్గర పళ్ళు లేనందువల్ల నేను చెప్పేదంతా ఎవరు వింటారు? జంతువులు, పక్షులు నా దగ్గర ఆడుకోవటానికి కూడా రావట్లేదు. నువ్వు చూస్తున్నావు కదా, పళ్ళతో ఉన్న నా మిత్రులు నన్ను చూసి ఎలా నవ్వుతున్నారని. నువ్వేం కంగారు పడకు వృక్షమా, నేను అదృత దేవతని నీకోసం పండ్లు అడుగుతాను, సరేనా? నిజంగానా?
అవును, ఇప్పుడు నన్ను వదిలిపెట్టండి. నేను చాలా దూరం వెళ్ళాలి. చాలా దూరం వెళ్ళాలా? అయితే వెళ్ళు. అయ్యో, నిన్ను వదిలేయమంటే ఇలా విసిరి పారేసావేంటి? మోహన్ తన లక్ష్యాన్ని సమీపించాడు. అప్పుడు అతనికి దాహం వేసింది. అక్కడేం చూశాడంటే ఓ బాటసారి, ఈ నీళ్లను మాకు వదిలేయండి. ఇక్కడ నీళ్ళకి కరువెక్కువ. మాట్లాడే గుర్రాలు, మాట్లాడే చెట్లను చూసిన మోహన్ మాట్లాడే పక్షుల్ని చూసి ఎందుకు ఆశ్చర్యపోవాలి? బాధపడకండి పక్షులు, నేను వెళ్ళి అదృష్టదేవతకి చెప్తాన్లే. ఈ ప్రాంతంలో నీటిని నింపమంటాను. పక్షుల్ని చేరదీసి వాటికి నీటిని ఇచ్చి మోహన్ తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. తర్వాత అదృష్ట దేవతని తలుచుకొని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. కళ్ళని తెరువు మోహన్. తల్లి, నీ భక్తి సమర్పణను చూసి సంతోషిస్తున్నాను. నువ్వు నన్ను 3 వరాలు కోరుకోవచ్చు. ఆ అదృష్ట దేవత వరాల గురించి మాట్లాడిన తర్వాత మోహన్కి గుర్రాలు, మామిడి చెట్టు ఇంకా పక్షులు గుర్తుకొచ్చాయి. వాటిని దారిలో చూశాడు. ఆ అదృష్ట దేవతని వాటి కష్టాలను తీర్చమని వేడుకున్నాడు. తదాస్తు. ఆ దేవత చెప్పినట్టుగా మోహన్ కూడా అలాగే చేశాడు. అతను జలపాతం దగ్గర తవ్వి ఒక బాక్స్ని తీశాక నీరు చాలా వేగంగా జలపాతం నుంచి రాసాగింది. కృతజ్ఞతలు మిత్రుడా. నేను వెళ్ళొస్తాను. ఇప్పుడు మోహన్ మామిడి చెట్టు దగ్గరకొచ్చాడు. అతను ఆ చెట్టు వేరు నుంచి ఇరుక్కున్న బాక్స్ని తీయగానే చెట్టుకి పళ్ళు కాశాయి. నీకు ధన్యవాదాలు మిత్రమా. అదృష్ట దేవత ఏమని చెప్పిందంటే, స్వచ్ఛమైన హృదయం కలిగిన వ్యక్తి మైదానంలో ఉన్న ఒక పెద్ద రాయిని అడ్డు తొలగిస్తే మళ్ళీ ఆ మైదానం ఆకుపచ్చగా మారుతుంది. మంచి మనసు ఉన్నవాడు ఎక్కడ దొరుకుతాడు? మీరు ఈ రాయిని ఎందుకు తొలగించకూడదు? గుర్రాలు మొండికేయడంతో మళ్ళీ మోహన్ భయపడి ఆ రాయిని నెట్టేశాడు. తన కోసం ఎప్పుడూ ఆలోచించకుండా ఎదుటివారి గురించి ఆలోచించే వ్యక్తి కంటే స్వచ్ఛమైన హృదయం గలవారు ఇంకెవరుంటారు? అది మన మోహనే. ధన్యవాదాలు మిత్రమా. అందరికీ సహాయం చేసి మోహన్ ఇంటికొచ్చాక అతన్ని అక్కడ ఎవరూ ఏంటి? ఆహ్వానించలేదు. మీరు దేవత దగ్గర మీకోసం ఏమీ కోరుకోలేదా? ఉట్టి చేతులతో వచ్చారు. నా మిత్రులందరి బాధల ముందు నేను నా బాధల్ని మర్చిపోయాను. కానీ నేను వట్టి చేతులతో రాలేదు. ఇలా చూడు, ఆ దేవత ఏం చెప్పిందంటే, ఆ బాక్స్ని నీ భార్య ముందే తెరవాలి. మోహన్ మిగతా వారికి సాయపడ్డాడు. ఆ అదృష్ట దేవత అతని వైపు నిలిచింది. అతని పేదరికం మొత్తం తొలగిపోయింది. If you like this video, subscribe to our channel Murthy Media.